థ్యాంక్ యూ స్పీకర్ గారు. దాన్ని లేచాగా తర్వాత ఇస్తారు. ఇవి ఉత్సాహంగా ఉన్నారు, ముందు ఆవిడకి ఇస్తే పోయిన తర్వాత నాకు మీరు బ్యాటింగ్. ఓకే ఓకే. దీని మీద ఈ లిక్కర్ మీద అంటే ఆనరబుల్ స్పీకర్ గారు అవగాహన ఉన్న వాళ్ళకి అంటే నేను దీని మీద చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాసినందువల్ల ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా మొత్తం ఓన్లీ క్యాష్ అని చెప్పి చివరిలో 15 రోజుల ముందు ఎలక్షన్లు అనగా డిజిటల్ పేమెంట్లు పెడతాం. సో దానికి ముందు చాలా ఒక పక్క ప్రధానమంత్రి గారు డిజిటల్ పేమెంట్, డిజిటల్ ఇండియా అని అంటూ ఉంటే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డిజిటల్ ఎకానమీకి ముందు నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటే ఇక్కడ 98,000 కోట్ల ట్రాన్సాక్షను కేవలం క్యాష్గా నడిపించడం అనేది చాలా పెద్ద కుంభకోణం అని చెప్పి మనం తప్పకుండా చెప్పుకోవాలి. మరి దీనికి పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి ఎంక్వైరీ అయితే జరగాలి. రాజకీయాలకి దీనికి సంబంధం లేదు. ఒక ప్రభుత్వంలో మరి తప్పులు జరుగుంటే తప్పనిసరిగా దాని మీద విచారణ జరగాలి. ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది కూడా ప్యారలల్గా ఒక అంచనా ప్రకారం అయితే కనీసం ఇక్కడ జరిగిన సేల్లో ఒక 30% నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చి సేల్ జరిగిందని చెప్పి చాలామంది అంచనా. ఆ ట్రేడ్లో అంతకుముందు ఉన్నవాళ్ళు చెప్పే అంచనా ప్రకారం ఒకసారి క్యాష్ వచ్చిన తర్వాత డ్యూటీ పెయిడ్ సెపరేట్గా, నాన్ డ్యూటీ పెయిడ్ సెపరేట్గా విభజించి రైల్వే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు విభజించేవారని చెప్పి చెప్పుకోవటం విన్నాం. అది ఎంతవరకు నిజం అనేది కూడా మరి చూడాలి. అలాగే గతంలో కొన్ని శాంపుల్స్ని నేను కూడా పరీక్ష చేస్తే చాలా ఇంప్యూరిటీసు, ఇప్పుడు 54% కిడ్నీ డిసీజెస్, 53% లివర్లు కొట్టేసినాయి అంటే చాలామందికి అందులో ఉన్న అంటే మినిమం 4 days స్టోరేజ్ అనేది ఉండాలి. అది లేకుండా ఎప్పటికప్పుడు ఏ పూటకు ఆ పూట వచ్చినట్టు ప్యాక్ చేసి రకరకాల బ్రాండ్లతో పంపించేయటం, దానివల్ల ఎంతోమంది ఆరోగ్యాలు చెడిపోయాయి అన్నది కూడా అది నిజం. మరి ఇంతమంది ఒక డబ్బే కాదు, మరి ఇంతమంది ఆరోగ్యానికి నిజంగా ఆ లిక్కరే ఇంతమంది మృత్యువుకి కారణమైతే, ఇంతమంది మహిళల మీద దాడికి కారణమైతే దాని మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఒక ప్రొఫెసర్ లాగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ చెప్పిన విధానం చూస్తే ప్రతి వ్యక్తికి కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వారు ఎంత ఆరోగ్యం కోల్పోయారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ధనం కోల్పోయింది అనేది చాలా చక్కగా విశదీకరించారు. ఏమో విష్ణుకుమార్ రాజు గారు అడిగినట్టు ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చైతన్యం వస్తుందేమో చూద్దామని ఆశిద్దాం. ఇక ముగించే ముందు రాజకీయాలకి ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేదు. ఎవరూ కూడా రాజకీయంగా దీని గురించి చేశారని చెప్పి అనుకోరు సార్. మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే దిశగా తమరు ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దీంట్లో ఏంటంటే క్లియర్గా నా కాన్స్టిట్యున్సీలో సర్వేపల్లిలో కూడా ఎస్ఎన్జే డిజిటల్గా ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2021 ఎస్ఎన్జే అండ్ అదాన్ 63% సార్. 21-22 అదాన్ ఎస్ఎన్జే లీలా 43% సార్. న్యూ బ్రాండ్స్లో ఎస్ఎన్జే 65% సార్. 22-23 న్యూ బ్రాండ్ ఎస్ఎన్జే 43% సార్. ఇవన్నీ నేను జిల్లాలో చూశాను సార్. ఇప్పుడు షాప్కి పోతే అయ్యా మ్యాక్డౌల్ ఉందా, లేదు. మ్యాన్షన్ హౌస్ ఉందా, లేదు. ఓల్డ్ ట్యావెన్ ఉందా, లేదు. కింగ్ఫిషర్ బీర్ ఉందా, లేదు. ఏముంది, 150 కావాలా, 250 కావాలా, 350 కావాలా? అంటే బ్రాండ్స్ వాడు అమ్మేవాడికి తెలియదు, కొనేవాడికి తెలియదు. అది తాగటం, చావటం.
మా నెల్లూరు టౌన్లో పొగతోట ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయి సార్. హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లు ఎవరంటే ఈ బ్రాండ్ జగనన్న బ్రాండ్ దాగి హాస్పిటల్ బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయే పరిస్థితి వచ్చింది సార్. దారుణమైన. నేను ఒక ఊరికి వెళ్ళాను, పైనాంపురం. 5 మంది ఈ బ్రాండ్ దాగి 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపల చనిపోయినారు. నేను ముద్దుముడి గ్రామం వెళ్ళాను, ఒక చిన్న సభ. ఆ విడోస్ ఎదురుగా కూర్చోన్నారు, అందరికి నమస్కారం పెట్టి వాళ్ళు ఏదో బాధతో ఉంటే ఏందమ్మా మీ బాధ అని అడిగితే ఆ ఊర్లో ఈ బ్రాండ్ దాగి ఆ పంచాయతీలో 20 మంది మగోళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్. దారుణమైన పరిస్థితులు ఇవన్నీ కళ్ళారా చూశాం. నాకు తెలిసిన సమాచారం మోడీ గారు చెప్పినట్టు డిజిటల్ ఇండియా అంటే ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఆయన చెప్పుకునేది కదా, మీ బిడ్డ నన్ను మన బుడ్డ ముంచాడు, ఆంధ్రప్రదేశ్ బుడ్డ. ఆయన నెలకి నాకు తెలిసి 200 నుంచి 200 అంటే 200 నుంచి 250 ఒక క్రేట్లో 48 బాటిల్స్ ఉంటాయి దిశ. దానికి 200 to 250 రూపీస్ ఆయనకి వెళ్ళిపోవాలా. ఇప్పుడు మొత్తం అక్కడ ఢిల్లీలో 7-8 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి 200 చిల్లర కోట్లకి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అనేక మంది, ఆఖరికి ఈరోజు సీఎంతో కూడా నెలల తరబడి జైల్లో ఉంటే నెలకి 200 కోట్లు, సంవత్సరానికి ఇంచుమించు 2500 కోట్లు, 5 సంవత్సరాలకి ఎన్ని వేల కోట్లు. జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రికి ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలా? ఇది ఈ పాపం ఎక్కడికి పోదు. ఇది దుర్మార్గమైన. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ క్యాష్. మీరు అడిగిన బ్రాండ్ మీరు అడిగేదానికిలే, మేము ఇచ్చిన బ్రాండ్ తాగండి, చావండి. ఇంతకంటే నియంత్ర పరిపాలన గత 5 సంవత్సరాల్లో మాదిరిగా ఎవరు చూడలేదు సార్. సరే, కొరవోట్లో దాచుకున్నారు. మనుషుల ప్రాణాలు, పేదోళ్ళు ఎవరు ఈ బ్రాండ్ తాగేది? ఎవరు? కూలికి పోయి డబ్బు సంపాదించుకొని ఒక క్వార్టర్ దాగి పడుకోవాలనుకున్నాడు, వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నాడు, వాళ్ళ ప్రాణాలే తీశాడు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. నా ఉద్దేశం అయితే ఫిట్ ఫర్ ఈడీ ఎంక్వైరీ సార్, అది నా అప్పీల్. అధ్యక్ష చౌదరి గారు, గుచ్చి చౌదరి గారు. అధ్యక్ష, ఈ విషయాన్ని రెండు విధాలుగా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఓన్లీ క్లారిఫికేషన్ అడగండి సార్. ఓకే సార్. ఎందుకంటే ఈ పాలసీలో సుదీర్ఘమైన అనుభవం మాకు కూడా ఉంది అధ్యక్ష. కాస్త 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది కూడా దీని గురించి. ఎందుకంటే ఒకటి, ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎక్చక్కర్కి ఎంత నష్టం జరిగింది, మానవ ప్రాణహాని ఎంత జరిగింది అనేది ఒక ఎత్తు అయితే, ఈ మద్యం మహాపారి నుంచి ప్రజల్ని ఎలా కాపాడాలనేది కూడా ఒక ఆలోచనగా మనం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే రెక్టిఫైడ్ స్పిరిట్, దీనికి మూలాధారం మోలాసెస్ నుంచి వచ్చే రెక్టిఫైడ్ స్పిరిట్ నుంచే లిక్కర్ తయారవుతుంది. ఎక్కువ పేద వర్గాలు అనేది చీప్ లిక్కర్. గతంలో కూడా మన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ఆలోచించి ఈ నాటుసారాన్ని నిర్మూలించడం కోసం చీప్ లిక్కర్కి ప్రయారిటీ ఇచ్చి తక్కువ రేట్లు 50-70 రూపాయలు పెట్టడంలో చాలా వరకు నాటుసారాన్ని ఆపగలిగాం. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల నాటుసారా పెరిగింది సార్. చాలా